అందరికీ నమస్కారం. అందమైన రంగపల్లెల వీడియోకు స్వాగతం. సంక్రాంతి సంబరాలలో భాగంగా జనవరి 11వ తారీఖున మా కోలకుంటలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మా రంగస్వామి దేవాలయం ఆవరణలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారను. కార్యక్రమానికి కార్యదర్శిగా అమర్ గారు, వాలంటీర్గా రమణారెడ్డి సార్ గారు, గాయత్రి గారు చూసుకున్నారు. ఈ ముగ్గుల పోటీలు మధ్యాహ్నం 4 గంటల నుండి 5 గంటల వరకు జరిగినాయి. నంబర్స్ అలాట్ చేస్తున్నారు. ఎవరికి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొనడానికి నంబర్స్ అలాట్ చేస్తున్నారు. మా నంబరు 14 వచ్చింది. రంగులన్నీ చూసుకుంటున్నాము, అన్నీ ఉన్నాయా లేదా అని. మేము కోయిలకుంట్లకు వచ్చి 18 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొనలేదు. ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తారు, కానీ మేము ఎప్పుడు పాల్గొనలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా సంతోషం వేసింది. ఈ ముగ్గులు కనీసం మాకేం ప్రైజ్ రాకపోయినా కూడా చూడడానికి చాలా బాగుంది. మేము ఆ ముగ్గు పైన పెట్టడానికి గొబ్బిలను కూడా రెడీ చేసుకున్నాము. సంక్రాంతి అంటే గొబ్బిళ్ళే కదా ఉండాల్సింది, గొబ్బెమ్మలు పెట్టాలి కదా, అందుకే మేము రెడీ చేసుకున్నాము. ఆవు పేడ తెచ్చుకున్నాము. ఇక్కడ ప్రోగ్రాంకి ముందు ఇన్ని డెకరేషన్ చేసినారు, చాలా బాగుంది. భోగి మంటలు, అవి పొంగు వచ్చేటట్లు భోగిది అన్నీ బాగున్నాయి. అందుకాక ఇతర ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి అన్నమాట. సంక్రాంతి సంబరాలు మేము ఎక్కువ వేస్తున్నప్పుడు అవతల ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు. మ్యాజిక్ షో కానీ ఇట్లా దేవుని భక్తి పాటలు. మేము ఇది సౌండ్ పెట్టడం లేదు, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి పెట్టడం లేదు సౌండ్. చాలా బాగున్నాయి. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఎంత బాగా చేస్తున్నారు డ్యాన్సులు, దేవునివి భక్తివి. డ్రోన్లతో బాగా పైనుంచి కూడా తీసినారు వీడియోస్. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. ముగ్గుల పోటీ ఇంకా మేము అందరూ వేస్తున్నారు. 80 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గు వేయడానికి చూడ్డానికే చాలామంది వచ్చినారు. మాకైతే చాలా సంతోషం వేసింది. మా పాప, చిన్న పాప, ఆమె కూడా వేస్తానని వేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఇందిరమ్మ గారు వచ్చినారు. అలాగే ఇతర అధికారులు కూడా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి మంటలు, అలంకారము, అలాగే వెంకటేశ్వర స్వామి ప్రతిమ, ఎద్దుల బండి మొదలైన డెకరేషన్లు చాలా బాగున్నాయి. అలాంటి కోలాటం కూడా వేసినారు. ఇట్లా దేవుని పైన పాటలు నాటక రూపంలో చేసినారు. అంటే సినిమా పాటలే దేవునివి ఇట్లా నాటక రూపంలో చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఎంత బాగున్నాయి. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు జరిగిన ఈ కార్యక్రమాలు. ఇందిరమ్మ గారు వచ్చినారు, ఆమెతో పూజలు చేయించారనమాట అక్కడ స్వామివార్లు. ఇక్కడ కోలాటం వేస్తున్నారంటే బనగానపల్లి నుంచి వచ్చినారంట వీళ్ళు. కోలాటం వేసేవాళ్ళు, డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. ఇక్కడ రంగులు చూడడానికి ఎంత బాగున్నాయి అసలు. ఒకరి మించి ఒకరు ఉన్నాయి ముగ్గులు అనమాట. చాలా చాలా బాగున్నాయి. జడ్జులకి కష్టమై ఉంటుంది ముగ్గులు ఎవరిది ప్రైజ్ ఇవ్వాలని. అంత బాగున్నాయి. ఫస్ట్ ప్రైజ్ వాషింగ్ మిషను, సెకండ్ ప్రైజ్ కుట్టు మిషను, 3వ ప్రైజ్ కూలర్ అను. కానీ ఇన్ని ముగ్గులు బాగున్నాయి కాబట్టి ఇంకా 2 ఎక్స్ట్రా ఇచ్చినారు అనమాట. 5 ప్రైజ్లు ఇచ్చినారు. 4థది పెడెస్టల్ ఫ్యాన్ ఇచ్చినారు. 5థది క్యారర్ బాక్స్ ఇచ్చినారు. అంటే 5 టిఫిన్లు ఉన్న బాక్స్ ఉన్నాయి దాంట్లో, అది ఇచ్చినారు. ఇంకా మేము ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు అందరికి పార్టిసిపేషన్స్ గిఫ్ట్స్ కూడా ఇచ్చినారు. చాలా బాగా నిర్వహించారు ఈ కార్యక్రమము.
ముగ్గులు అయితే ఎంత బాగున్నాయో, మాకైతే చాలా ఆనందం అనిపించింది చూసి. ఇంట్లో ఉంటే ఏం తెలియదండి, ఇట్లా ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టినప్పుడు వస్తుంటేనే అది తెలుస్తుంది ఇంత బాగుంటుందని. ఇట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ ఊర్లో పెట్టినప్పుడు చూడడానికి వెళ్ళాలండి, అంటే ఇంత ఆనందం మిస్ అవుతారనమాట. మా పాప అయిపోయి అప్పుడే గుబ్బలు పెట్టి బత్తీలు కూడా పెట్టేసింది. అన్నీ అయిపోయినాయండి, ఇంకా అన్నీ వీడియో తీస్తున్నాము. ముగ్గులన్నీ వేయడం అయిపోయింది. గంట ఇచ్చినారా, గంట ఎప్పుడో అయిపోయింది. మాకు టెన్షన్ అయింది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎట్లా ఉంటుందేమో తెలియదు కాబట్టి అంత తొందర వేయలేకపోయినాం మేము. ఎంత బాగుంది చూడండి, వెంకటేశ్వర స్వామిని అమ్మాయి దీపం పెట్టి పూజిస్తుంది. నిజంగా మంచి కళాకారులు ఉన్నారు మన కోయిలగుంటలో, చాలా బాగున్నాయి ముగ్గులు. మేము ముగ్గురం అక్క చెల్లెలం కూడా పాల్గొన్నాము ఇందులో, మా పాప కూడా ఉంది. ఇట్లా వచ్చినప్పుడు ఆ భోగి మంటలు వెలిగించినారు, కోలాటం అన్నారు. అసలు ఏది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది కూడా అన్ని గంటలు కూడా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా కార్యక్రమం నిర్వహించినారు. ఇందిరమ్మ గారు కూడా వాళ్ళతో పాటు కోలాటం ఆడినారు. ఆమె మాకందరికి బహుమతులు ఇచ్చిన తర్వాత కూడా చాలా బాగా మాట్లాడినారు. ఫస్ట్ టైం ఇది ఆమెను చూడ్డము. ఆమెకు స్వామి వాళ్ళు పూజారులు ఆమెకు స్వాగతం పలికి గుడిలోకి పిలుచుకుని పోయి ప్రత్యేక పూజలు నిర్వహించినారనమాట. ఇది పార్టిసిపేషన్ ప్రైజెస్ హాట్ బాక్సులు ఇచ్చినారు మాకు, సింగిల్వి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గర నిలబడి ఫోటోలు తీయడానికి చాలా ఉత్సాహం చూపించారు. మళ్ళీ ఆమె దొరకరు కదా ఎప్పుడన్నా, అందుకే అందరూ ఫోటోలు దిగినారు. మేము కూడా ఒకటి దిగినాము. ఇది కంప్లీట్ ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ వేసినాము. మావి కాకుండా ఇంకా వేరే ముగ్గులన్నీ చూస్తున్నాం అనమాట. ఇంకా ప్రైజెస్ ఇస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంకా 2 డ్యాన్సులు అవి ప్రోగ్రామ్స్ కొన్ని చేసినారు. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కోయిలగుంట్ల గ్రామ పెద్దలకి గుర్తున్నమాట. ఎందుకంటే నిన్న వైపతి కాలేజీ అందరినీ దగ్గరుండి అడిగినప్పుడు 5వ బహుమతిని అనౌన్స్ చేస్తున్నాం. వరుస సంఖ్య 65 సుగుణ, సంఖ్య 75 ఆర్ రాజలక్ష్మి, సి సుకన్య ఎయిర్ కూలర్ 3rd బహుమతిగా ప్రధాన. రెండవ బహుమతి వరుస సంఖ్య 35 ఎం మహాలక్ష్మి.
ఫస్ట్ బహుమతి వాషింగ్ మిషన్. కాసేపు సస్పెన్స్ లో ఉండాలి. మొదటి బహుమతి వాషింగ్ మిషన్ ఎవరికి వచ్చింది చెప్పుకో. మధ్యాహ్నం నుంచి ఊరికొస్తారు అందరూ అదే దానికోసం ఇక్కడ చెప్పు తొందరగా. కొంతసేపు నాకు ఇంతసేపు మార్నింగ్ నుంచి వాషింగ్ మిషన్ ఏం టెన్షన్ క్రియేట్ చేద్దాం ఇప్పటికే ఛాన్స్ అయిపోయింది. కానీ మార్నింగ్ నుంచి కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మొదటి పద్ధతి కోసం వేచి చూసినటువంటి మహిళలందరికీ ఇప్పుడు ఒక రిలీఫ్. వరుస సంఖ్య 39 మధువర్షిని టీ గట్టిగా చెప్పాలమ్మా. పంపించింది. మెయిన్ ఒక ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ అయింది. ఫస్ట్ ప్రైజ్ పాప వేసింది. మధువర్షిని చాలా బాగా వేసింది ఆ పాప. మాకు ప్రైజ్ రాలేదు అనే బాధ రాలేదు, కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలేనండి. చాలా సంతోషం వేసింది. ఇంకొకసారి నెక్స్ట్ టైం వేస్తే మళ్ళీ ప్రోగ్రాంలో పాల్గొంటాము ఖచ్చితంగా. మీరు కూడా వేయడానికి కాకపోయినా కనీసం చూడడానికైనా రండి. ఇట్లాంటివి కళ్ళకు చాలా మంచిది అనమాట. ఇట్లాంటి రంగురంగుల ప్రపంచం చూస్తే. అయిపోయిందండి వీడియో. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.